Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఏపీలో పరువు హత్య కలకలం రేపింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కక్షతో పెళ్ళైన కొన్ని గంటలలోనే ఒక యువకుడి ప్రాణాలు తీశారు యువతి సోదరులు. కాళ్ళపారాని ఆరకముందే ఆ ఇంట్లో రక్తపు చారలు పారాయి. మండపేట మండలం ద్వారపూడిలో ఈ యొక్క ఘటన జరిగింది. ఇక రాయవరము మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి అయినవిల్లి సంధ్య అదే గ్రామానికి చెందినటువంటి పి సూర్యప్రకాష్ను ప్రేమించారు. వీరిద్దరూ గురువారం నాడు అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి సంధ్య కుటుంబ సభ్యులకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. చెల్లెలు తమ మాట వినకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో రగిలిపోయినటువంటి ఆమె సోదరులు అర్ధరాత్రి సమయంలో సూర్యప్రకాష్ ఇంటిపైన దాడి చేశారు. రాళ్లతో కొట్టి కత్తులతో నరికి సూర్యప్రకాష్ను అతి కిరాతకంగా హత్య చేశారు. వివాహం జరిగిన కొన్ని గంటలలోనే వరుడు శవమై పడి ఉండటం స్థానికులను కలిచివేస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిందితులు పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. పరువు పేరిట జరిగినటువంటి దారుణ హత్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది, డిప్యూటీ తహసీల్దార్గా ఉంది. అదేవిధంగా అతను వేరే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అండ్ అలా తర్వాత నచ్చకపోయినా యువతి తల్లిదండ్రులకు కానీ సోదరులకు కానీ నచ్చకపోయినా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని హ్యాపీగా వారు ఉంటారని చెప్పేసి అనుకున్నారు. కానీ అలా కుదరలేదు. అంత సమయాన్ని కూడా వీరికి ఇవ్వలేదు. పెళ్లి చేసుకున్నటువంటి గంటల్లోనే ఆ తేలికపడి తర్వాత ఎలాంటి కార్యాచరణ చేయాలి, ఎలాంటి థ్రెట్ ఉంటుంది, తర్వాత ఏం చేయాలని వీళ్ళు ఆలోచించుకునేటువంటి సమయం కూడా ఇవ్వకముందే పెళ్ళైనటువంటి గంటల వ్యవధిలోనే వీరిని ఎక్కడున్నారో అడ్రస్ దొరకబట్టి మరి ఆమె యొక్క యువతి యొక్క సోదరులు వెంటాడి ఆ ఇంటికి వచ్చి పూర్తిగా దారుణమైనటువంటి స్థితిలో అతన్ని కొట్టి చంపేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఈ దుండగలని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వారిని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చనిపోయినటువంటి యువకుడి నైబర్స్ కానీ తెలిసిన వారు కానీ చుట్టుపక్కల వారు అక్కడ జరిగినటువంటి అసలు మీరు ఎందుకు ఇవి విలేజ్కి వచ్చారు, పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది, ఎలా వచ్చారు, ఇక్కడికి వచ్చి చంపేసినట్టుగా అయిపోయిందా అతన్ని అని చెప్పేసి ఆ యువతితో కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏం చేస్తారండి? ఎక్కడండి? రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు అంటే మెండపల్లి నియోజకవర్గం రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు చేస్తారు. ఇంటికే మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఈ ద్వారపూడి గ్రామం అంటే మీరు రాయవరం చేస్తారు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? జడ్మేడపేట. జడ్మేడపేట ఎక్కడండి? జడ్మేడపేట ఎక్కడండి? గేట్ దగ్గర అండి. మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటి? అతను విడి తీయమల మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఈ టైంకి మీరు మేడపడు కదా, ఇది వేములపల్లి. మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీకు ఎవరన్నా ఫోన్ చేస్తే వచ్చారా, లేదంటే మీ అంతా మీరు వచ్చారా? బాబు నీ పేరు ఏం పేరమ్మా? మీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? దాహం వేస్తే వాడొద్దు. వస్తుందమ్మా, వస్తుంది. అమ్మ డిప్యూటీ ఎంఆర్ఓ గారు మీరంటే మీకన్నా మేము తక్కువ చదువుకున్నాం. అంటే మాదంటే 8వ తరగతి కూడా చదువుకోలేదు. మీరు చదువుకున్నంత మేము చదువుకోలేదు. మేము ఏలుముద్ర బ్యాచ్. ఏమండి మేము ఏలుముద్ర కలం. అతను చంపాల్సిన పని ఏంటి? అతను చంపాలి. కొన్ని మీ మేడపడి గేర్లో చంపుకోవాలి. ఇక్కడ మా ఎస్సీ పేరులో తీసుకొచ్చి చంపాల్సిన పని ఏంటి చెప్పండి. డిప్యూటీ ఎంఆర్ఓ గారు మీరు ఎక్కువ చదువుకుంటారు, మేము ఏదో ఏలుముద్ర కలం చెప్పండి. చెప్తారు చెప్తారు మేడం గారు మీరంటే మాట్లాడుకో. మండల మెజిస్ట్రేట్ అంటే మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ మీరు మండల మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ మీరు చెప్పండి ఏంటి కారణం? అతనన్నా కొట్టవలసిన పని ఏంటి? మీకు ఎవరు ఫోన్ చేసేది?
ఏ? మీరు ఈ టైంలో ఇక్కడ రావాల్సిన పని ఏంటి? ఓల్బేల్ సూర్యప్రకాశ్ మనం రోడ్డు మీద కావాలి పెట్టారు గురు రైమని వచ్చాడు బెడ్ తీరా మీరు మండల మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ మీరు ఆలోచించి చెప్పండి. మీరు మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ అది మీరు ఆలోచించి చెప్పండి. అంటే